వెల్కమ్ టు ములక స్వర్గం. ఎండాకాలంలో కూడా మీరు ఇంట్లోనే కూరగాయలు పండించాలనుకుంటున్నారా? మార్కెట్కి వెళ్ళకుండా ఫ్రెష్ వెజిటేబుల్స్ మీ టెర్రస్ నుంచే తీసుకోవచ్చు. అలానే మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటూ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదా? టెన్షన్ పడద్దు, ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను టాప్ 7 సమ్మర్ వెజిటేబుల్స్ని మనం ఈజీగా ఎలా పెంచుకోవచ్చో చూపించబోతున్నాను. చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో నేను ఒక స్పెషల్ టిప్ చెప్తాను. అదైతే గేమ్ చేంజరే. మనం సమ్మర్స్లో ఈజీగా పెంచుకునేది ఏంటంటే టొమాటో ప్లాంట్ అనమాట. టొమాటోస్ని మనం సీడ్స్తో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అలానే టొమాటోస్లో చాలా వెరైటీస్ ఉంటాయి. దేశవాళీ టొమాటోలు, చెర్రీ టొమాటోలు, హైబ్రిడ్ టొమాటోలు, ఇలా టొమాటోస్లో చాలా రకాలు ఉంటాయి. మనం చిన్న బాల్కనీస్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు, చిన్న చిన్న పాట్స్లో కూడా. కాకపోతే టొమాటోస్కి సన్లైట్ చాలా ఇంపార్టెంట్. రోజుకి కనీసం ఒక 5 నుంచి 6 గంటల వరకు సన్లైట్ వస్తే చాలా బాగా పెరుగుతాయి. అయితే టొమాటోస్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, ఈ వెరైటీలో మీకు ఏ వెరైటీ అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే దేశీ వెరైటీ అంటే ఇష్టం, ఎందుకంటే అది టేస్ట్ బాగుంటుంది. కర్రీస్లో టేస్ట్ బాగా వస్తుంది దేశవాళీ టొమాటోస్. అంటే హైబ్రిడ్స్లో కూడా అటామిక్ గ్రేప్, జీబ్రా టొమాటోస్ అవి ఉంటాయి కదా, అవి కూడా ఇష్టమే. కాకపోతే ఈ అన్నిటికన్నా ఒక స్టెప్ ఎక్కువ దేశీ వెరైటీ అనమాట. టొమాటోస్ అన్నీ బాగానే ఉంటాయి, కాకపోతే ఒక స్టెప్ ఎక్కువ అంతే దేశీ టొమాటో. మరి మీకే వెరైటీ ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్ వచ్చేసి మిర్చి. అసలు కారం లేకుండా ఏ కూరన్నా ఉంటుందో చెప్పండి? ఒకవేళ ఉంటుంది, పప్పు అంటే ముద్దపప్పు వండుకుంటాం అనుకుంటే ఆ ముద్దపప్పు తప్ప ప్రతి దాంట్లోని ఎంతో కొంత కారం వేసుకుంటాం. అసలు కారం లేనిది ఏ కూర ఉండదు కదా. సో ప్రతి ఇంట్లో మనం పెంచుకోవాల్సింది మిరపకాయ మొక్క. దీన్నైతే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న చిన్న కుండీల్లో కూడా చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. ఎక్కువ ఈల్డింగ్ కూడా వస్తుంది. ఒక్క మొక్క నుంచే చాలా కాయలు తీసుకోవచ్చు. మనం పళ్ళ మొక్కలు గట్ట పెట్టుకుంటాం కదా, అందులో ఒక సైడ్కి మిరపకాయ మొక్క పెట్టుకున్నాం అనుకోండి, మనకి మిరపకాయలు వస్తాయి, ఓ పక్క నుంచి పళ్ళు కూడా వస్తాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా పెంచుకోవాల్సిన మొక్క మిరపకాయ మొక్క. అయితే మీ ఇంట్లో ఉందా మిరపకాయ మొక్క? ఉందో లేదో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వంకాయ మొక్క. వంకాయ మొక్క ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఒకసారి మొక్కేసామంటే ఒక 2-3 సంవత్సరాల వరకు దాన్ని తీయనవసరం ఉండదు. అలా కంటిన్యూస్గా కాయలు ఇస్తూనే ఉంటుంది. ఈ వంకాయల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. పొడుగ్గా ఉండే వంకాయలు, గుండ్రంగా ఉండే వంకాయలు, అలానే తెల్ల వంకాయలు, అలానే చారల్ వంకాయలు. అబ్బో, చాలా రకాలు ఉంటాయిలేండి వంకాయల్లో. ఏ రకం వెరైటీ అన్నా పువ్వు మాత్రం పర్పుల్ కలర్లోనే ఉంటుంది. అలానే కొంతమందికి వంకాయలు ఉంటే ఇష్టం ఉండవు అనుకోండి, కాకపోతే వండేలా వండితే బాగుంటుంది. వంకాయ ఫ్రై, పప్పుల పొడి పెట్టి వంకాయ ఫ్రై చేస్తుంది మమ్మీ, చాలా బాగా చేస్తుంది. అండ్ గుత్తి వంకాయ కూడా బాగుంటుంది. మీకు కూడా వంకాయ ఫ్రై ఇష్టమా? ఇప్పుడు సొరకాయ మొక్క గురించి చూద్దాము. ఇదైతే క్లైంబర్ ప్లాంట్ అనమాట. చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. కొద్ది రోజుల్లోనే ఎల్లో కలర్ ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత చిన్న చిన్న సొరకాయలు కనిపిస్తాయి. అప్పుడైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. మనం పువ్వులు రాగానే ఎప్పుడెప్పుడు కాయలు అవుతాయా అని ఎదురు చూస్తుంటాం కదా. కాయలు వచ్చినప్పుడైతే చాలా ఎగ్జైట్ అవుతాం కదా. మన చేతులతో వేసి ఫ్లవరింగ్ వచ్చి, పిందులు వచ్చి, కాయ వచ్చేటప్పటికి ఆనందమే వేరు. అంతా బాగానే ఉంటుంది, కానీ కాయలు వచ్చే టైంకి ఫ్రూట్ ఫ్లైస్ వచ్చేసి కాయకి కన్నం పెట్టేసి లోపల గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుంది. మనం చూసుకోలేదనుకోండి కాయలు పాడైపోతాయి. అందుకనేసి ముందుగా ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అవి పెట్టుకుంటే మనకి కాయలు బాగా వస్తాయి. నెక్స్ట్ క్లస్టర్ బీన్స్, అదే గోరుచిక్కుడు. ఇదైతే సమ్మర్కి పర్ఫెక్ట్ ప్లాంట్. ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది. అలానే లో మెయింటెనెన్స్ ప్లాంట్. దీనికి ఎక్కువ పురుగుల మందులు కొట్టనవసరం లేదు, ఎరువులు కూడా ఎక్కువ వేయనవసరం లేదు. మనం గ్రో బ్యాగ్స్లో, కుండీల్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అందుకనే హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ అయితే బాగోదు, అంటే వండే విధంగా వండితే బాగుంటుంది, కానీ నాకైతే అంత ఎక్కదు ఈ గోరుచిక్కుడు. కానీ హెల్త్కి అయితే చాలా మంచిదంట. ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ అయిన పాలకూర గురించి చూద్దాము. ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. కొన్ని రోజులకే హార్వెస్ట్ కూడా చేసేయచ్చు. అందుకే బిగినర్స్కి ఇది బెస్ట్ చాయిస్. సీడ్స్ వేసిన కొద్ది రోజులకే చిన్న చిన్న లీవ్స్ రావడం స్టార్ట్ చేస్తుంది.
అది చూసినప్పుడైతే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి మొలకలైతే. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే మనం కట్ చేసినా మళ్ళీ కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. మనం పెద్దయిన ఆకులు కోసుకున్నాం అనుకోండి, మళ్ళీ పక్క నుంచి అలా ఆకులు వస్తూ ఉంటాయి. అలా చాలా రోజుల వరకు మనం పాలకూర ఆకులను తీసుకోవచ్చు. కొత్తిమీరలాగా మొత్తం ఒక్కతో తీసేయని అవసరం లేదు. మనం పాలకూర అయితే ఆకులు తీసుకుంటే సరిపోద్ది. కూరలన్నిటిలోని ఎక్కువ క్రేజ్ ఉండేది పాలకూరకే కదా. చాలా ఎక్కువ డిషెస్ చేసుకుంటాం. లైక్ పాలక్ పన్నీర్, పాలకూర పప్పు, పాలకూర ఫ్రై, ఇలా చాలా రకాలు ఉంటాయి పాలకూరతో. అండ్ పాలకూర బాగుంటుంది కూడా టేస్ట్. అయితే మీరు పాలకూరని ఎలా వండుతారో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ కొత్తిమీర లేకుండా కిచెన్లో ఏ స్పెషల్ డిష్ కంప్లీట్ కాదు కదా. మనకి తాలింపుకి కరివేపాకు ఎంత ఇంపార్టెంటో స్పెషల్ డిష్కి కొత్తిమీర అంత ఇంపార్టెంట్. కానీ తాలింపులో కరివేపాకులను తీసి పాడేస్తాం అనుకోండి, కానీ కొత్తిమీరని మాత్రం పాడేయం. మనకి అంత స్పెషల్ అన్న కొత్తిమీరని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. కాకపోతే సీడ్ జర్మినేషన్ కొంచెం లేట్ ఉంటుంది. ఈ తోటకూర పాలకూరతో పోల్చుకుంటే కొంచెం లేట్గా జర్మినేట్ అవుతుంది, కానీ ప్రతి సీడ్ జర్మినేట్ అవుతాయి. అండ్ 2 విధాలుగా వేసుకోవచ్చు. ఈ కొత్తిమీర మనం 2 భాగాలుగా విత్తనాన్ని 2 భాగాలుగా విడదీసన్నా వేసుకోవచ్చు. ఈ రౌండ్గా బాల్స్లో ఉంటాయి కదా ధనియాలను అలా వేసిన మొక్కలు వచ్చేస్తాయి, రావని అనుకోద్దు. కాకపోతే మనం ధనియాలను ఉన్నట్టుగా వేసేస్తే కొంచెం లేట్ అవుతుంది జర్మినేషన్. అదే ధనియాన్ని 2 భాగాలుగా విడదీసి వేసామనుకోండి, కొంచెం ఫాస్ట్ అవుతుంది అంతే. కానీ ఎలా వేసినా విత్తనాలు అయితే మాత్రం మొలకెడతాయి. సో ఇవండి మనం సమ్మర్లో ఈజీగా పెంచుకునే 7 ప్లాంట్స్. అంటే ఇంకా ఉన్నాయి, కానీ ఈ 7 ఏంటంటే మనకి ఎక్కువగా ఉపయోగపడేవి. ఇప్పుడు నేను మీకు ఎండాకాలంలో మొక్కలు హెల్తీగా ఉండడానికి ఇంపార్టెంట్ టిప్స్ కొన్ని చెప్తాను. ఏంటంటే నీళ్ళు పొద్దున్న మాటలు వేయండి మొక్కలకి. అండ్ మొక్కలకి మల్చింగ్ ఉండేలా చూసుకోండి. అంటే పైన మట్టి కనిపించకుండా ఏదన్నా ఆకులు కానీ ఎండిటాకులు కానీ లేదంటే మల్చింగ్ షీట్స్ అని అమ్ముతారు, అవి కానీ వేయాలి. అప్పుడు వాటర్ డ్రై అయిపోవు త్వరగా, మొక్కలు త్వరగా వాడిపోవు. మొక్కలు వాడిపోయినాయి అనుకోండి, పూత పిందు మీద ఉంటే పూత పిందు రాలిపోతుంది మొక్కలు వాడిపోతే. నెక్స్ట్ మెయిన్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడండి. కొని తెచ్చే వేయనవసరం లేదు, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దానివల్ల మన సాయిల్ హెల్తీగా ఉంటుంది, సాయిల్లో ఉండే మైక్రోబ్స్ హెల్తీగా ఉంటాయి, మొక్కలు హెల్తీగా ఉంటాయి. ఆ మొక్కలు ఇచ్చిన కాయలు తిన్న మనం కూడా హెల్తీగా ఉంటాం. సో వీలైనంత వరకు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్లోనే కదా, తక్కువే కాబట్టి మనం ఎలాగన్నా చేసి వేసుకోవచ్చు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.